నిన్న జరిగిన టీ20 వరల్డ్ కప్ లో భారత్ వర్సెస్ యుఎస్ఏ మ్యాచ్ అత్యంత ఉత్కంఠభరితంగా సాగింది. భారత్ బలమైన జట్టుగా కనిపించిన మైదానంలో మాత్రం యుఎస్ఏ జట్టు గట్టి పోటీ ఇచ్చింది. ఆరంభం మాత్రం పూర్తిగా నిరాశపరిచింది. ఓపెనర్లు త్వరగా అవుట్ అవ్వడం, టాప్ ఆర్డర్ వరుసగా వికెట్లు కోల్పోవడంతో భారత్ 77 పరుగులకు 6 వికెట్స్ కోల్పోవడంతో తీవ్ర ఒత్తిడిలో పడింది. ఈ దశలో మ్యాచ్ పూర్తిగా యుఎస్ఏ వైపు వెళ్లినట్టే అనిపించింది. అలాంటి క్లిష్ట పరిస్థితిలో సూర్యకుమార్ యాదవ్ భారత జట్టును ఆదుకున్నాడు. అతను పరిస్థితికి తగ్గట్టు ఆడి తొందరపడకుండా ఇన్నింగ్స్ ను నిర్మించాడు. అవసరమైన చోట బౌండరీలు, అవసరమైన చోట సింగిల్స్ తీస్తూ స్కోర్ను ముందుకు నడిపించాడు. సూర్యకుమార్ ఒక టైగర్ లాగా క్రికెట్ బాజిటింగ్ చేస్తూ విరుచుకుపదాడు. చివరికి సూర్యకుమార్ 49 బంతుల్లో అజేయంగా 84 పరుగులు చేసి గౌరవప్రదమైన 161 పరుగుల స్కోర్కు చేర్చాడు. అతని ఇన్నింగ్స్ లేకపోతే భారత్ 130 లోపే ఆగిపోయే పరిస్థితి ఉండేది. యుఎస్ఏ బౌలర్లలో షాడ్లీ వాన్ స్కాల్క్విక్ అద్భుతంగా బౌలింగ్ చేసి 4 వికెట్లు తీశాడు. లక్ష్య ఛేదనకు దిగిన యుఎస్ఏ జట్టు కూడా ధైర్యంగా ఆడింది. మొదట్లో వికెట్లు కోల్పోయినా మధ్య ఓవర్లలో సంజయ్ కృష్ణమూర్తి మరియు శుభం రంజానే మంచి భాగస్వామ్యం నెలకొల్పి మ్యాచ్ను ఆసక్తికరంగా మార్చారు. కొంతసేపు యుఎస్ఏ నిజంగానే గెలిచే అవకాశాలున్నట్లుగా కనిపించింది. కానీ ఈ దశలో భారత బౌలర్లు తమ అనుభవాన్ని చూపించారు. మొహమ్మద్ సిరాజ్, హర్షదీప్ సింగ్ కీలక సమయంలో వికెట్లు తీసి యుఎస్ఏ పరుగుల వేగాన్ని తగ్గించారు. చివరి ఓవర్లలో అవసరమైన రన్ రేట్లు. ఈ మ్యాచ్ మొత్తం చూస్తే భారత్కు ఇది హెచ్చరికగా చెప్పుకోవచ్చు. చిన్న జట్లను తక్కువగా అంచనా వేయడం ప్రమాదమని ఈ మ్యాచ్ స్పష్టంగా చూపించింది. అదే సమయంలో కష్టాల్లో ఉన్నప్పుడు ఒక ఆటగాడు బాధ్యత తీసుకుంటే మ్యాచ్ను ఎలా మార్చగలడో సూర్యకుమార్ యాదవ్ నిరూపించాడు. యుఎస్ఏ జట్టు కూడా తమ పోరాటంతో ప్రపంచ క్రికెట్లో తమ స్థాయిని పెంచుకుంటున్నామని చూపించింది. మొత్తానికి ఈ విజయం భారత్కు టోర్నమెంట్లో ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చినప్పటికీ ఇంకా మెరుగుపడాల్సింది ఉంది. అంశాలున్నాయని గుర్తు చేసిన మ్యాచ్గా ఇది నిలిచింది. ఈ సమాచారం మీకు ఉపయోగపడితే వీడియోకు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీతో షేర్ చేయండి.